హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామంది ల్యాండ్స్ కొనే ముందు అది లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఆ ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద ఉందా, ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేశారా, ఇలా రకరకాలుగా లీగల్గా చూసుకోకుండా ఆ ల్యాండ్ కొంటూ ఉంటారు. అలా కొంటే వచ్చే సమస్యలు ఏంటి, కొనక ముందు లీగల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. సో బేసిక్గా ల్యాండ్ కొనే ముందు లీగల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటా, ప్రాపర్టీ కొనే ముందు కోట్లు, ఇప్పుడు లక్షల స్టేజ్ దాటిపోయి కోట్లోకి వచ్చేసాం కాబట్టి కోట్లు పెట్టి ప్రాపర్టీ కొంటారు. కానీ ఒక అడ్వకేట్ దగ్గరికి వచ్చి నేను లీగల్ ఒపీనియన్ తీసుకుంటాను ఎంతమంది ఆలోచిస్తారు? ఆలోచించారు. చాలా మట్టుకు ఆలోచించారు. ఆలోచించకుండా ఏదో వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్స్ చూసుకొని అన్ని డాక్యుమెంట్స్ బాగానే ఉన్నాయి, పేర్లు ఉన్నాయి కదా, అయిపోయింది ఇంకా కొనేద్దాం అనుకుంటారు. కానీ అట్లా ప్రాపర్టీ కొన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 100 మంది కొంటే 20 మంది లిటిగేషన్కి గురవుతున్నారా లేదా? కోర్టులో ఇన్ని కేసెస్ ఎందుకు ఫైల్ అవుతున్నాయి? జస్ట్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్. అంటే ఈ లీగల్ ఒపీనియన్స్ తీసుకోపోవడం వల్ల, కరెక్ట్ ఎంక్వైరీ చేసుకోకపోవడం వల్ల, దీనివల్ల అవుతుంది. సో మేజర్లీ ఏంటంటే, ఇప్పుడు మీకు కనిపించే పేపర్స్ ఏవైతే వాళ్ళు జిరాక్స్లు ఇస్తారో, ప్రాపర్టీ సెల్లర్స్ ఏం చేస్తారు, యూజువల్గా మీరు ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నారు, లేకపోతే ఎక్కడైనా మంచి ప్రాపర్టీ చూసి ల్యాండ్ కొనాలనుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? బేసిక్గా మీరు చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి? డాక్యుమెంట్స్ అడుగుతారు. డాక్యుమెంట్స్ అంటే జిరాక్స్లు ఇస్తారు యూజువల్గా. దానికి లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. ఆ లింక్ డాక్యుమెంట్స్ ఏవో జిరాక్స్లు ఇచ్చినంటే సేల్ డీడ్స్ అవన్నీ ఉండి చూసి కూడా అలా చూసి ఏమనుకుంటారు, ఓకే వీళ్ళు ఎవరైతే అమ్ముదాం అనుకుంటారో వాళ్ళ పేరు కనిపిస్తుంది మనకి. పేరు కనిపించినప్పుడు ఈ పర్సన్ ఈ పేరుకి అమ్మిండు కాబట్టి డైరెక్ట్ పేరు అమ్మడానికి డైరెక్ట్ సేల్ డీడ్ ఉంది ఎవిడెంట్గా. ఇంకేముంది, ఇందులో ఏం లిటిగేషన్ ఉంది, ఇంతే కదా, ఈ మాత్రం దానికి ఇంకా వేరే వాళ్ళ అడ్వైస్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి కొనేస్తారు బ్లైండ్గా. ఆ తర్వాత వస్తుంది ఏమిటి? లిటిగేషన్. ఎందుకంటే మీకు తెలియదు, ఒకవేళ ప్రాపర్టీ మార్గేజ్ అయిందా, లేదా ప్రాపర్టీ ఆల్రెడీ ముందే రిజిస్టర్ అయిందా, లేదా ఆ ప్రాపర్టీ ముందే ఎవరికైనా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయిందా, ఇవన్నీ మీకు ఎట్లా తెలుస్తుంది? ఆర్ మేబీ కొన్నిసార్లు ఆ ప్రాపర్టీ ప్రాబిటెడ్ లిస్ట్ ఉండొచ్చు, లేకపోతే అసైన్ ల్యాండ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ అది అసైన్ ల్యాండ్ అయితే మాత్రం మీ జీవితం అంతా మీరు కోర్టు చుట్టూ తిరిగిన ఆ ప్రాపర్టీ మీకు రాదు, మీరు కోర్టులో పెట్టున్నాడు. అండ్ ఈ మధ్యలో చాలా మటుకు కేసెస్ ఏంటంటే అసైన్ ల్యాండ్ లిటిగేషన్ ఎక్కువ అయిపోయింది. సో ఈ కొన్ని ఏంటంటే ఇక మీకు తెలియని లిటిగేషన్ కూడా బయటికి రావచ్చు. ఒక కేసులో అయితే లిటరలీ నేను 7-8 రిజిస్ట్రేషన్ అయింది ఒకటే ప్రాపర్టీ మీద. 7-8 రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చిన క్లయింట్ వచ్చి 9th రిజిస్ట్రేషన్. అండ్ ఏదైతే డబ్బులు ఇస్తారో అడ్వాన్స్ ఇస్తారు కదండి, ఎవరైనా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ ఇక రాబెట్టుకోవడానికి ఇంకా నెలలు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాలి. నెలలు ఆ పర్సన్కి ఇచ్చిన పర్సన్ చుట్టూ తిరగాలి, తర్వాత కోర్టుల కేసెస్ కోర్టు చుట్టూ సంవత్సరాల తరబడి తిరగాలి. ఈ లిటిగేషన్ అంతా అవాయిడ్ చేసే వాళ్ళు ఒక అడ్వకేట్ని కలిసి ప్రాపర్టీ తీసుకోవడం, అడ్వైస్ తీసుకోవడం బెటర్ కదా. అది చేయరు. సో అట్లీస్ట్ ఈ వీడియో చూసినప్పుడైనా అవేర్నెస్ తెచ్చుకొని అట్లీస్ట్ మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటే అది చిన్నదైనా పెద్దదైనా ఒక లాయర్ని కలిసి అడ్వైస్ తీసుకొని కొనండి. దీనికి సంబంధించి ఒక కేసు గురించి మాట్లాడదాం. రీసెంట్గా ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. ఏంటంటే ఈ పర్సన్ వచ్చేసి బయర్ అనమాట. సో సెల్లర్కి ఆల్మోస్ట్ 55 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తీసుకున్నాడు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అందరు తెలుసు అనుకుంటున్నాను. అంటే ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళకుండా ఫస్ట్ అగ్రిమెంట్ లా చేసుకుంటారు. అంటే అందులో అన్నీ రాసుకుంటారు. అంటే నేను ఇంత అమౌంట్ ఇస్తున్నా, ఇంత అమౌంట్ నేను కొనడానికి ఒప్పుకున్నా, ఆ తర్వాత ఏ టైం పీరియడ్ తర్వాత నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అండ్ ఎంత ఇన్స్టాల్మెంట్స్లో డబ్బులు ఇవ్వాలి, ప్రతిది కూడా అగ్రిమెంట్లో రాసుకుంటారు. సో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయిన తర్వాత అనుకున్న టైం పీరియడ్, స్టిపులేటెడ్ పీరియడ్లో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ టైంలో రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆ టైంలో ఎంతైతే అమౌంట్ ఒప్పుకున్నారో ఆ కన్సిడరేషన్ అమౌంట్ కూడా ఇవ్వాలి. సో అగ్రిమెంట్ ఆఫ్ సేల్కి ఈ పర్సన్ వచ్చేసి 50 లక్షలు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యే టైంకి లోన్కో దీనికి అప్లై చేస్తే తెలిసింది ఏంటంటే ఆ ప్రాపర్టీ మీద ఆల్రెడీ మార్గేజ్ జరిగి ఉన్నది. ఇంకా అయిపోయింది. ఇప్పుడు సినిమా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మార్గేజ్ అయిన తర్వాత ఇంకేం చేస్తాడు, వెళ్ళి తిట్టిండు. ఎవరైతే అమ్మేవాడు ఉన్నాడో వానికి వెళ్ళి తిట్టిండు. ఏమంటే నాకు చెప్పకుండా మార్గేజ్ లేకుండా, మార్గేజ్ ఉందని చెప్పి తెలియకుండా ఎట్లా నాకు మోసం చేసినప్పుడు అప్పుడే కనీసం ఊరుకోవాల్సింది. ఆ పర్సన్ ఏమన్నాడు, అమ్మాయి ఆయన లేదు నేను కడతా, మార్గేజ్ అమౌంట్ నేను క్లియర్ చేస్తా అన్నాడు. అని చెప్పి నమ్మిస్తే ఇంకొక 5 లక్షలు ఇచ్చిండు. 50 లక్షలకి ఇంకో 5 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఈస్ బీన్ వెయిటింగ్. ఎన్ని మంత్స్ అయినా కాల్ చేసినా ఎత్తట్లేదు, అండ్ ఆ మార్గేజ్ అనేది క్లియర్ చేయలేదు. కానీ డబ్బులు ఇచ్చి కూర్చున్నాడు. సెల్లర్ మాత్రం మంచి హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఉన్నాడు. డబ్బులు వచ్చినాయి 50 లక్షలు. ఇంక ఈ పర్సన్ ఏం చేసిండు, వెళ్ళి కోర్టులో కేసు వేసుకున్నాడు. కేసు వేసుకుంటే అక్కడ ఆయన గెలిచిండు. ఎందుకంటే ఇప్పుడు అమౌంట్ ఏదైతే ఎంతో చీటింగ్ జరిగింది అన్నీ ఉన్నాయి కాబట్టి గెలిచిన తర్వాత మళ్ళీ
ఆ పర్సన్ ఏం చేసిండంటే ఎవరైతే అమ్మిన ఆయన వెళ్ళిండు హైకోర్టుకి వెళ్ళి కేసు వేస్తే హైకోర్టు ఏమన్నదో తెలుసా, ఏమి తెలుసుకోకుండా ఎట్లా కొన్నావు ప్రాపర్టీని, కనీసం మార్గేజ్ ఉందని తెలీదా నీకు, మార్గేజ్ ఉంది తెలియకుండా డబ్బులు ఇవ్వడం నీ తప్పు, కొనుక్కోవడం నీ తప్పు, నీ తప్పు పెట్టుకొని అతను ఎందుకు అంటున్నావు, నీ డబ్బులు ఇవ్వరు ఏమి ఇవ్వరు, నువ్వు కేసు ఓడిపోయినావు అని చెప్పేసి చెప్పింది. ఆ పర్సన్ ఇంకా 50 లక్షలు తక్కువ అమౌంట్ కాదుగా, ఇంకా ఓడిపోయినా అని చెప్పేసి, అంటే హైకోర్టు ఎంత క్లియర్ చెప్పింది, నీది తప్పు, మార్గేజ్ ఉందని తెలుసుకోకపోవడం నీది తప్పు, అమ్మినోడిది కాదు, అంటే మోసం చేసినోడిది కాదు, మోసపోయింది తప్పు అన్నట్టుగా అయిపోయింది అక్కడ. సో ఏం తెలుసుకోకుండా నువ్వు దాని మినిమం బేసిక్ ఎంక్వైరీ చేసుకోకుండా ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పేసి హైకోర్టు అతనికి అగేన్స్ట్గా ఇచ్చింది. ఇంకా 50 లక్షలు అంటే తక్కువ అమౌంట్ కాదుగా, సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు మాత్రం అతని ఫేవర్లోనే ఇచ్చింది. బికాస్ ఏంటంటే అక్కడ చీటింగ్ జరిగింది, మార్గేజ్ అనేది దాపెట్టింది, అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయింది, ఇతను నమ్మి కదా డబ్బులు ఇచ్చిండు. సో చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటే ఆ మిస్టేక్ వల్ల ఇంత లాస్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రాపర్టీ రిజిస్టర్ చేయమని వర్డిక్ట్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు. ఏం చెప్పిందంటే, అంటే జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తర్వాత ఏంటంటే యూజువల్లీ కోర్ట్స్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్లో ఏం చేస్తారంటే సరే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి అని వర్డిక్స్ ఇస్తారు. బట్ ఈ విషయంలో ఎవరైతే అమ్మవాడికి వెళ్ళి రిజిస్టర్ చేయమనలేదు, అట్లాంటి వర్డిక్ట్ రాలేదు. బట్ ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఏవైతే డబ్బులు ఇచ్చినో అది ఇంట్రెస్ట్తో సహా తిరిగి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. ఓకే. సో ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి, లోవర్ కోర్ట్ నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఎన్ని ఇయర్స్ నడిచిందో తెలుసా ఈ కేసు? 16 years. 16 years కేసు నడిచింది. 16 years తర్వాత న్యాయం జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి అని నేను అనుకుంటున్నా. 16 years కోర్టు చుట్టూ తిరిగిండా? సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంటుంది, హైకోర్టు ఇవన్నీ అడ్వకేట్ల ఫీజులు ఇవన్నీ ఉంటాయి, కోర్టు ఫీజులు ఎన్ని ఉంటాయి. సో ఈ లిటిగేషన్ అంతా అవాయిడ్ చేయాలంటే దానికి మీరు ఏం చేయాలి? బేసిక్గా ల్యాండ్ కొనే ముందు లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, లీగల్ అడ్వైస్ తీసుకోండి, తీసుకున్నాకనే ప్రాపర్టీ కొనండి. ఎందుకంటే మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, మేము చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. మా దగ్గర డేటాబేస్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇది ప్రావిటర్ లిస్ట్, అసైన్ ల్యాండా, ముందేమైనా మార్గేజ్ అయిందా, ఇది ఆల్రెడీ ముందు రిజిస్ట్రేషన్స్ అయినా, ప్రతిదీ కూడా మేము వెరిఫై చేసి మేము ఇస్తాం. దాన్ని బట్టి మీరు కొనుక్కోండి. ఫ్యూచర్లో ఈ లిటిగేషన్ అంతా అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది జస్ట్ చిన్న స్టెప్పే కదా, దీనికి ఎందుకు ఖర్చు అన్నట్టుగా మీరు ఇది వదిలేస్తే, మెయిన్ స్టెప్ కనుక మీరు వదిలేస్తే మీరు ఇంకా కోర్టు చుట్టూ తిరగాల్సిందని నేను అనుకుంటా. సో దీన్ని బట్టి ఈ వీడియో చూసిన వాళ్ళకి అట్లీస్ట్ మీరు డిసైడ్ అవ్వండి, నెక్స్ట్ ఏమైనా ప్రాపర్టీ కొనాలంటే లీగల్ అడ్వైస్ అనేది ఎంత అవసరం అనేది మీకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ మేడం.